దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతిదినం మీ కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న వాడిని ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక చక్కని సమయాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఈ సమయాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుందాం. గతంలో మీతో చెప్పిన రీతిగానే యోనా గ్రంథాన్ని ధ్యానాలు చేస్తున్నాం. 2 పాఠాలు మనం చక్కగా నేర్చుకున్నాం. మొదటి పాఠంలో ఉపగ్రతం గురించి, రెండవ పాఠంలో యోనా అనగా పేరుకు అర్థాలు, అలాగే యోనా అనగా పామురము అని అర్థం. పామురము యొక్క విశేషతల గురించి మీతో చాలా అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ బట్టి పంచుకునే కృపను దేవుడు ఈ దీన సేవకుడికి అనుగ్రహించాడు. కుటుంబంగా మీరందరూ కూడా వీక్షిస్తూ వింటూ ఆత్మీయ మేలు పొందుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యానికి వెళ్దాం. దయచేసి మరొకసారి యోనా గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. నేను చదువుతున్నాను, చక్కగా మీరు గ్రహించండి. వాక్యానుసారంగా జీవించి ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ విడిచిపెట్టని ఏదన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతారని నాకు నమ్మకం అవుతుంది. అపనమ్మకం నాకు లేదు, పూర్తి నమ్మకం నాకు ఉంది కనుక ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చక్కగా యోనా గ్రంథాలు ధ్యానాలు చేస్తున్నాం. చాలా పర్యాయాలు అనేక వాక్యాలు తీసుకొని మనం చెప్పగలం, కానీ ఒక వరుస ప్రకారంగా క్రమముగా మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనకు తెలియని విషయాలు, అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలం అన్న సంగతి గ్రహించండి. దయచేసి బైబిల్ తెరవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మరొకసారి నేను 3 వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. యెహోవాకు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయం తండ్రి మరొక పర్యాయము నీ పాద సన్నిధికి రావటానికి నీ అనాది సంకల్పం మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతంలో ఈ యోనా గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించే కృపనిచ్చావు. మొదటి పాఠాన్ని, 2వ పాఠాన్ని క్లుప్తంగా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మాకు నువ్వు కృప చూపించావు ప్రభా. ఈరోజు ఈ పాఠంలో కూడా మరి యోనా యొక్క స్థితిగతులు ఏంటి, అయ్యా యోనా యొక్క విధేయత ఏంటి మేము కూడా తెలుసుకొని మాలో వంకర మార్గాలు ఉన్నట్లయితే నీ వాక్యము ద్వారా సరిచేసి నీతి యథార్థమైన భక్తి జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని, వింటున్న మా ప్రియుల జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయమని కోరుకుంటున్నాను. వినగలిగే చెవులను, పరిపూర్ణమైన మనసును, ఏకాగ్రతను మాకు అనుగ్రహించి వాక్యమైన దేవ వాక్యముతో మాతో మాట్లాడి మా జీవితాలు నూతనపరచమని చెప్పుతున్నా. నన్ను కూడా నీ ఆత్మచేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాతో ఆమేన్ చెప్పిన మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. మనం చదివిన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. యోనా అనగా మీ అందరికీ చెప్పాను, పామురము లేదా గువ్వ అని అర్థం. ఒకసారి మనం వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యెహోవాకు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవాకు అమితయి కుమారుడైన అంటే అమితయి వాళ్ళ తండ్రి యోనా,
తండ్రి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. బైబిల్ గ్రంథంలో చాలామందికి ప్రభు ప్రత్యక్షముగా మాట్లాడిన వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోనా కూడా దేవుడు తన ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రత్యక్షమైన ఇలాగ సెలవిచ్చినని, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము అంటున్నాడు యోనా. క్షమించండి దేవుడు. గమనించండి, బైబిల్ చెప్తుంది ఇక్కడ యోనా అవిద్వైత మనకి వచనాల్లో 2వ వచనంలో నిన్న మీతో నేను పంచుకున్నాను. గతంలో మొదటి వచనాన్ని మనం ధ్యానించాం. ఈరోజు 2వ వచనాన్ని మీతో నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్నాను కనుక జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 2వ వచనంలో యోనా యొక్క అవిద్వైత మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం చూస్తే ఇక్కడ ఈ రోజుల్లో చాలామంది కూడా అవిద్వైత అనేది కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెప్పిన మాటను చేయకుండా ధిక్కరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. కనుక ప్రియులారా, గమనిస్తున్నట్టయితే ఈరోజు మనం చూస్తే కొన్ని విషయాలు మరి ఈ 2వ వచనంలోనే మరి యోనాకు దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడో, ఏ రీతిగా ఏ పట్టణానికి వెళ్ళమన్నాడో, ఆయన పిలుపు, దేవుని పిలుపు ఏ రీతిగా ఉందో, ఈరోజు మన పిలుపు, మన దర్శనం, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయో ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యానుసారంగానే దయచేసి ఎటు మీరు వెళ్ళొద్దు, మీ మనసులో అటు ఇటు తిప్పుకోవద్దు. వాక్యాన్ని బాగా శ్రద్ధగా వినాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. ఒకటి, ఉన్నతమైన పిలుపు. దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, యోనా యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరమైనది గనుక యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి స్వార్థను ప్రకటించు, దానికి దుర్గతి కలుగునని, అనగా రాబోతున్న తీర్పు కలగబోతుంది గనుక నువ్వు వెళ్ళి చెప్పు, బి కేర్ఫుల్, జాగ్రత్తగా వెళ్ళి చెప్పు అని యోనాకు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఉన్నతమైన పిలుపుతో దేవుడు యోనాను పిలిచాడంట. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడిచ్చే బహుమానము కొరకే మనము గురి యొద్దకే పరిగెత్తాలి తప్ప ఇకలోక సంబంధమైన వాటికి మనం త్రావు ఇవ్వటానికి వీల్లేనే లేదు. కనుక దేవుడు నిన్ను ఏ రీతిగా పిలుచుకున్నాడో ఆ పిలుపు, ఆ దర్శనము, ఆ తలంపు అనేది ఖచ్చితంగా నువ్వు గ్రహించాలి. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పాస్టర్లు అవుతారు అనుకోమాకండి. చాలామంది మెడలో ఏదో దండలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప దైవజనులు అనుకోమాకండి. కానీ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉందా? దేవుడు ఉన్నతమైన పిలుపు వాళ్ళని పిలిచాడా? గ్రహించవలసిన బాధ్యత మనకుంది. యేసు ప్రభు వారు అంటాడు కదా, మత్తయి సువార్త 11:28లో మనందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంత గొప్ప పిలుపు దేవుడు! చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రజలందరి పట్ల ఆయన చూపుతున్న కృప, ప్రయాస ఇంత అని కాదు, కొండల కంటే, ఆకాశము కంటే ఉన్నతమైన ప్రేమ, ప్రయాసతో ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా, భారం మోస్తున్న సమస్త జనులారా. ఇశ్రాయేలు ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, వారు ప్రయాసను చూసి పాలు తేన్లు ప్రవించు దేశానికి వాళ్ళు నడిపించాలని దేవుడు ఒక ఆశపడుతూ ఉన్నాడండి. ఐగుప్తులో బానిసలుగా మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్దాన భూమిలో వాళ్ళని ఏర్పాటు చేయాలని వారు ప్రయాసను చూసిన దేవుడు అంటున్నాడు, మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడ మనకు విశ్రాంతి కలిగిద్దంటే ఒక దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలోనే మనకు విశ్రాంతి కలిగిద్దన్న సంగతి గ్రహించండి. కనుక యోనాను దేవుడు ఏ రీతిగా పిలిచాడంటే ఒక ఉన్నతమైన పిలుపుగా పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా రండి, పరిశుద్ధమైన పిలుపు. జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధమైన పిలుపు. ఈ పరిశుద్ధమైన పిలుపు ఖచ్చితంగా మనం గ్రహించాలి. దేవుడు నాతో మాట్లాడాడా, మాట్లాడలేదా అన్న భావము, సంభాషణ నీలో కలగాలి.
ఉదాహరణకు నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుని ఆశపడుతున్నాను. సేవా జీవితంలో ప్రారంభ దశలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంకా నాకు సేవ చేసే తలంపు లేదు, ఆలోచన లేదు. ఒక సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తూ సేవలో ఒక దైవజనుడు యొక్క అలాగే ఒక సంఘానికి వెళుతూ సేవ కార్యక్రమాన్ని సేవకులతో తోడుగా ఉండి పరిచర్లో పాలుపంపులు పొందుతూ ఉన్నాను. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రాహాం లేచి వెళ్ళి పలానా ప్రాంతానికి వెళ్ళి సండే స్కూల్ పరిచర్య ప్రారంభించు. సండే స్కూల్ పరిచర్య నా బిడ్డలు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు చాలా తప్పుల మార్గంలో జీవిస్తున్నారు. అబ్రాహాం లేచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అని అనగానే ఆ పిలుపును పట్టుకున్నానండి గట్టిగా. ఆ ప్రత్యేకమైన పరిశుద్ధమైన పిలుపును గట్టిగా పట్టుకొని అనేక మంది దైవజనుల దగ్గరికి వెళ్ళి సలహా అడిగాను. అనేక మంది కొంతమంది ఆ అనుభవం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇది నాకు ఇలా తలంపు వచ్చింది, ఇది వాస్తవేనా, దేవుడు నన్ను పరిశుద్ధమైన పిలుపు పిలిచాడా లేదా అనే సంభాషణ నేను కలిగి ఉన్నానండి. తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, దేవుడు ఖచ్చితంగా ఈ పిలుపు నాకు ఇచ్చినదే, ఈ పిలుపు దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అని. ఆ పిలుపుని గట్టిగా పట్టుకొని సువార్త ప్రారంభించడం, అలాగే సండే స్కూల్ పరిచర్య ప్రారంభించి, అలాగే ఒక పెద్దోళ్ళ మినిస్ట్రీ, ఒక యేసయ్య సన్నిధి మినిస్ట్రీని కూడా ప్రారంభించి ఈరోజు మీ మధ్యలో కూడా వాక్యాన్ని అందించగలుగుతానంటే ఇది పరిశుద్ధమైన పిలుపు అన్న సంగతి గ్రహించండి. తిమోతితో అంటాడు కదా పౌలు గారు, 2 తిమోతిలు రాసిన పత్రిక 1:18, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడివై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన వచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను కదండి. వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పచెప్తున్నాను. నువ్వు మంచి పోరాటం పోరాడాలి, వెనకడుగు వేయకూడదు, వెనకడుగు చూడకూడదు, వెనకడుగు చూడకుండా మంచి పోరాటం పోరాడు. దేవుని కొరకు నువ్వు జీవించు, అజ్ఞానవలే కాక జ్ఞానము కలిగి ప్రవర్తించు. ఎక్కడ ఏ రీతిగా మెలకువ కలిగి ఉండాలో, ఏ రీతిగా సువార్త ప్రకటించాలో, నీ యవ్వనాన్ని ఏ రీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలో జాగ్రత్తగా ఉండని తిమోతికి ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన వీళ్ళు చాలామంది వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో, అనేకమైన వాటిల్లో మోసతరపమైన జీవితాలు మనం చూస్తున్నాం. మోసాలు మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. 3వదిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగానండి. పరలోక సంబంధమైన పిలుపు. 1 ప్రియులారా ఉన్నతమైన పిలుపు, 2వది పరిశుద్ధమైన పిలుపు, 3వది పరలోక సంబంధమైన పిలుపు. చూడండి, పరలోక సంబంధమైన పిలుపు. యోనాకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? యోనా నా సేవకుడైన యోనా, నువ్వు పలానా ప్రాంతానికి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు. ఆ నినివే పట్టణం బహు ఘోరమైన పట్టణంగా, బహు దుర్గతి దానికి కలుగునట్టు నువ్వు ప్రకటించి యోనా లే, స్టాండప్. లేని యోనాకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చిన పిలుపో తెలుసది? పరలోక సంబంధమైన పిలుపు. అది ఈ లోక సంబంధమైన పిలుపు కాదది, పరలోక సంబంధమైన పిలుపు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన మీద లక్ష్యం ఉంచండి. అపోస్తులు అలాగే ప్రవర్తలు వాళ్ళందరి మీద కాదు, కానీ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచండి అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు ఒకసారి ఆలోచించండి. అదే అంటాడు కదా, ఈరోజు దేవుడు యోనాను పిలిచినట్టు నిన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుగా పిలుస్తున్నాడు. ఒక పరలోక సంబంధమైన పిలుపుతో నేను పిలుస్తున్నాడు. ప్రియులరా, మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉన్నతమైన పిలుపుతో ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు సంగతి గ్రహించాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. మీతో చెప్పాను కదా, యోనా అనగా పామురము అని అర్థం కదండి. పామురము లేకపోతే గువ్వ అని అర్థం. అలాంటి సంబంధము కలిగిన, దీనత్వానికి పామురము కలిగిన స్వభావం కలిగిన యోనా ప్రియమైన దేవుని బిడ్డలు ఎలా తయారయ్యాడంటే ఒకసారి ఆలోచించండి. నేను నా మాటలు మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పామురము బహు నిష్కలంకమైన పక్షి. అది కోపపడేది కాదు, గర్విష్ఠుడి అయినది కాదు, చాలా నిదానమైన పక్షి, కానీ పరిశుద్ధాత్మకు స్వాదృశ్యం ఉన్న పక్షి. అలాంటి పక్షి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకసారి ఆలోచించండి, గెద్ద స్వభావం కలిగిన పక్షిగా అయిపోయింది.
అలాగే రాబోందు స్వభావం కలిగింది అయిపోయింది. అలాగే కఠినమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్వభావంలోనికి వచ్చేసిందంటండి. కానండి ప్రియమైన దేవుడు చూస్తే ఎంత మంచి పేరు కలిగి ఉన్న యోనా, ఎంత విధేయుడైన యోనా, ఒక ప్రవక్త, సేవకుడు, దేవుని యొక్క అభిషక్తుడు, సేవకుడు యోనా. ప్రియమైన దేవుని బిడ్డరా, గెద్ద స్వభావం వచ్చేసింది, రాబందు స్వభావం వచ్చేసింది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే, తన సొంత నిర్ణయాలు తీసుకునే విధానంలోకి వచ్చేసాడు. ఇప్పుడు చివరికి అవిద్వేయుడుగా మారిపోయాడు. చూడండి, ఈ 4 కొన్ని అవిద్వేయత గురించి కూడా కొన్ని విషయాలు నేను మీతోనే పంచి నా ప్రసంగాన్ని నేను ముగిచ్చేయబోతున్నాను. ప్రభు చిత్తం అయితే మరొకసారి 3వ వచనాన్ని మీతో నేను క్లుప్తంగా పంచుకుంటాను. చూడండి, అవిద్వేయత అంటే ఏంటో, అవిద్వేయతకున్న అర్థాలు ఏంటో నేను మీతో చెప్తాను. యోన అవిద్వేయత. చక్కగా రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. యోన అవిద్వేయత. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా, దేవుడు యోన తన ప్రజలను రక్షించడానికి, నినివే పట్టణ ప్రజలను రక్షించడానికి యోనాను వెళ్ళమంటే, యోన అక్కడికి వెళ్లకుండా, ప్రజలను అక్కడ రక్షించకుండా తర్షీసుకు వెళ్దామని ప్రాకులాడినట్టుగా మనం చూస్తున్నాం కదండి. అలాగే రెండోదిగా చూస్తే యోన ద్వేషపరుడయ్యాడు యోన. ఎంత ద్వేషపరుడంటే, ఆ పట్టణానికి నేనెందుకు వెళ్ళాలి, ఆ చోటుకి నేనెందుకు వెళ్ళాలి, ఆ ప్రాంతానికి నేను ఎందుకు సువార్త ప్రకటించాలి, ఎందుకు అనే రకరకాల విధానంలో ద్వేషం యోనాలోకి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. మూడోదిగా యోన ప్రార్థనకు దూరం అయ్యాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితం ఏ స్థితిలో ఉందో ఒకసారి పరీక్షించుకుంటావా? యోన ప్రార్థనకు దూరం అయ్యాడంట. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివో, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడువో, మోకాళ్ళ మీద గంటలు తరబడి ఉండేవాడు. ఇప్పుడేమైందో, ప్రార్థన లేదు, పాటలు లేదు, స్తుతించటం లేదు, వాక్యం చదువుకోవటం లేదు, మందిరానికి వెళ్తా లేదు, ఏమీ లేదు. ఒకసారి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న సంగతి గ్రహించండి. ఎంత గొప్ప ప్రార్థన పరుడైన యోన మరి ఓడలో ఉన్నప్పుడు, తర్షీష్ అనే ఓడ ఎక్కినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనకు దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. నువ్వెక్కడున్నా, ఏ చోటున్నా, ఏ ప్రాంతంలో ప్రార్థన మాత్రం నిర్లక్ష్యమును చేయకూడదు. అది దేవుడితో నువ్వు మాట్లాడే గొప్ప వరం ఏదైనా ఉంది అంటే, గొప్ప భాగ్యం ఏదైనా ఉందంటే ప్రార్థన. 4వదిగా చెప్తున్నాను, యోన నిద్రపోతుతనం వచ్చేసిందండి. నిద్రపోతనం వచ్చేసింది. కొంతమంది అన్నం తింటా నిద్రపోతారు, మాట్లాడుతూ నిద్రపోతూ ఉంటారు, చూస్తా నిద్రపోతూ ఉంటారు. అది సహజం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలు చూస్తే ఇక్కడ యోన ఒక నిద్రపోతుకు బానిస అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సోమరితనం వచ్చేసింది. నిద్రపోతనం అంటే సోమరితనం. సోమరిపోతులు, నిద్రపోతులు, తిండిపోతులు పరలోక రాజ్యం చేరని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదండి. కానీ ఇక్కడ ఓడ అడుగు భాగానికి వెళ్ళి యోన గాండ్రించి గొరక పెడుతున్నాడు అంటే, అడుగు భాగాన పోయి నిద్రపోతనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ నిద్రపోతనంలో ఒకవేళ ప్రభు రాకడ సమీపిస్తే, ఒకవేళ ప్రభు ఈరోజే వస్తే, ఒకవేళ నువ్వే స్థితిలో ఉన్నావో మెలుకు కలిగి ఉండండి. ఆనాడు యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు కదా, ఒక గడి అయినా మీరు మెలుకు కలిగి ఉండలేరా, మెలుకుతో ఉండి మీరు ప్రార్థన చేయలేరా అంటాడు యేసు ప్రభు. చూడండి, మనం చూస్తే బైబిల్లో మనందరికీ తెలుసు, చాలా పర్యాలు దైవజనులు చెప్తూ ఉంటారు 10 మంది కన్యకుల గురించి కదండి. 10 మంది కన్యకులు తెలుసా తెలీదా? మీ అందరికీ తెలుసు, సంతోషం. ఈ 10 మంది కన్యకులు ప్రియమైన బిడ్డలారా, ఈ 10 మంది కన్యకులు ప్రభు రాకడ కొరకు ఎంతగా ప్రార్థన చేశారంటే, ఎంతగా వేడుకునే వాళ్ళంటే, ఎంతగా స్తుతించే వాళ్ళంటే, ఎంతగా గణపరిచే వాళ్ళంటే అంతగా దేవుని స్తుతించేవాళ్ళు. చివరికి నూనె అయిపోయింది, భూమి తెచ్చుకుందామని వెళ్ళేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోగా ప్రభు రాకడ సమీపించిందంటే, ప్రభు రాకడ వచ్చేసరికి ఆ సిద్ధపడిన కన్యకులు ఎత్తబడ్డారు, విడవబడిన కన్యకులు విడవబడ్డారు, వెళ్ళిన కన్యకులు విడవబడ్డట్టు మనం చూస్తాం. అయ్యో అది రొమ్ము కొట్టుకొని ప్రలాపించిన ఉపయోగం లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏ స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. COVID-19 అని, కరోనా వైరస్ అని అల్లాడిపోతుంది ప్రజలందరూ కూడా. కారణం ఏంటంటే ప్రార్థన లేదు.
ప్రార్థన జీవితం లేదన్న సంగతి గ్రహించాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. 10 మంది కన్యకులు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 కన్యకులు ఎత్తబడ్డారు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనమందరం కూడా సిద్ధపడాలనే సంగతి గ్రహించండి. లూకాసు వార్త 9:32లో పేతురును అతనితో కూడున్న వారును నిద్రబత్తులుగా ఉండిరి. వారు మేలుకున్నప్పుడు ఆయన మహిమ ఆయనతో కూడా నిలుచున్న 2 మనుషులు చూచిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఏలియా ఎలీషా వచ్చి వాళ్ళకి పరిచయం చేస్తున్నట్టుగా ఇక్కడ మన పై వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పేతురు అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తులుగా ఉండిరి. పేతురును ఏముంది ఇక్కడ పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తులుగా ఉండిరి. వారు మేలుకున్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న వారందరూ వారిద్దరును పురుషులను చూసిరంట. చూడండి, నిద్రపోతులు తను మనలో ఉండటానికి వీల్లేదు. దేవుడు ఆసన్నమయ్యే సమయం వచ్చింది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించవలసిన భారం నీకుంది. 5వదిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగానండి. యోనా దర్శనము లేని సేవకుడు. ఈరోజు సేవకుడా, సేవ చేస్తున్నావా? పరిచయం చేస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? లేకపోతే ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. దర్శనము లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని మహా భాగ్యము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా అది వ్యర్థము అన్న సంగతి గ్రహించండి. అయ్యో, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, అయ్యో నేను బాగా వాక్యం చెప్తున్నాను కదా, నాకంటూ కొన్ని సంఘాలు ఉన్నాయి కదా అనుకుంటున్నావేమో. అది జాగ్రత్తగా ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు దర్శనం ఇస్తేనే సేవ చేయాలని వాస్తవాన్ని గ్రహించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. దర్శనము లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా నీ సేవా ధర్మం నువ్వు చేయలేవు. సేవను ఖచ్చితంగా నువ్వు ప్రకటించలేవు. కనుక ఇక్కడ యోనా మనం చూస్తే యోనాకు దర్శనం వచ్చింది, కానీ ఆ దర్శనాన్ని చెడగొట్టుకున్నాడు. యోనాను ఎక్కడ పొమ్మన్నాడు దేవుడు? యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటించు. గొప్ప సేవకుడు యోనా. అలాంటి సేవకుడు యోనా ఏ రీతిగా పడిపోయాడో మనం చూస్తున్నాం. ఒకటి ప్రియమైన పిల్లరా, నిద్రపోతనం వచ్చేసింది, స్వామర్థనం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. నేను ఎందుకు వెళ్ళాలని దేవునితో మాట్లాడి తెగించే విధంగా తయారైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మరొక పర్యాయం, సమయం లేదు కనుక మరొక పర్యాయం మీతో చక్కని మెసేజ్తో సిద్ధపడుతాను. 3వ వచనాన్ని ధ్యానిస్తాను. ఇప్పటి వరకు 2వ వచనాన్ని నేను పంచుకుంటూ వచ్చాను. తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి ఏ రీతిగా అక్కడ వెల చెల్లించాడో, ఆ ధనవిచ్చల్లా పనిమాల వాడెక్కాడో అవన్నీ కూడా మీతో నేను పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ఇప్పుడు వరకు మీరు ఈ వాక్యం విన్న మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మీ స్నేహితులకు, మిత్రులకు పంపించి ప్రభు పనిలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అలాగే మీరు ఈ పరిచయను ఇంకనూ ప్రోత్సహించాలని, సహకరించాలని ఆశిస్తున్నట్లయితే ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా మీ యొక్క కానుకలు పంపించి ప్రభు పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఎంతో సువార్త ప్రకటించాలని ఆరాటం, ఆసక్తి మాకుంది కనుక ఈ చిన్న పరిచయను మీరు కూడా ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లయితే ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ కింద నెంబర్స్ ఇచ్చాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ అని రాశాం. ఆ ఫోన్ నెంబర్లోనే గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ చక్కగా మీ అమూల్యమైన కానుకలు పంపించి ప్రభు పనిలో మీరు కూడా పాలుభాగస్తులే ఉండాలని, సంతోషంగా ఇచ్చిన వారిని దేవుడు సంతోషంగా దీవిస్తాడన్న సంగతి గ్రహించండి. గాడ్ బ్లెస్ యూ.